సంవత్సరం నుంచి గుంటూరు, బాపట్ల జిల్లాలో చైన్ స్నాచింగ్లకు పాల్పడుతున్న నిందితులను అరెస్ట్ చేసిన నల్లపాడు పోలీసులు ఈ రోజు గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఐపీఎస్ మాట్లాడుతూ ఇప్పటివరకు 13 చైన్ స్నాచింగ్ దోపిడీలకు పాల్పడినట్లు వెల్లడించారు. గత మార్చి నెలలో నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో లింగాయపాలెం గ్రామం గుంటూరు క్లబ్ దగ్గరలో ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్న మహిళల మెడల నుండి బంగారు చైన్లను స్కూటీపై వచ్చి బలవంతంగా లాక్కొని వెళ్లారని ఎస్పీ తెలియజేశారు. నిందితుల వద్ద నుండి సుమారు 32 లక్షల విలువైన 390 గ్రాముల బంగారాన్ని రికవరీ చేసినట్లు వెల్లడించారు. 10 రోజులలో ఈ కేసును ఛేదించిన నల్లపాడు సిఐ వంశీధర్, ఎస్ఐ జనార్దన్, హెడ్ కానిస్టేబుల్ సుబ్బారావు, కానిస్టేబుల్ మస్తాన్ వలి, భిక్షనాయక్, సాంబశివరావు, వెంకటేష్లను సతీష్ కుమార్ ఐపీఎస్ అభినందించారు. 2 months ముందు 306/25 అని చెప్పేసి ఒక కేసు రిజిస్టర్ అయింది. స్నాచింగ్ జరిగింది. ఆ కేసు బేస్ చేసుకొని మనం శివసుబ్రహ్మణ్యం అతి ఒక ఆటో డ్రైవర్, అదేవిధంగా వల్లేపు శ్రీను అతి ఒక టైలర్, ఇద్దరిని మనం సీసీటీవీ కెమెరా హెల్ప్తో పాటు అరెస్ట్ చేయడం జరిగింది. దీనిలో ఆ పర్టికులర్ కేసులో మన ఎక్కడ జరుగుతుందంటే విజ్ఞాన్ కాలేజ్ ఆపోజిట్లో అఫెన్స్ జరుగుతాయి. తర్వాత మనం చుట్టుకొండ వరకు సీసీటీవీ కెమెరాలో ట్రేస్ చేసుకొని వెళ్ళి ఈ ఫస్ట్ మనం వల్లేపు శ్రీనుని మనం అరెస్ట్ చేస్తాము. మనం లాలాపేటలో దాన్ని బేస్ చేసుకొని A1 వసంతరాయపురం అరుదలపేట లిమిట్స్లో A1ని కూడా అరెస్ట్ చేస్తాం. వీళ్ళ దగ్గర టోటలీ వీళ్ళు 2022 లాస్ట్ అక్టోబర్, నవంబర్ నుంచి అఫెన్సెస్ చేస్తున్నారు. ఫస్ట్ చీరాల స్టార్ట్ చేశారు. చీరాల 1 టౌన్ 2 టౌన్లో అఫెన్స్ చేశారు బాపట్ల డిస్ట్రిక్ట్లో. తర్వాత టోటలీ 11 అఫెన్స్ గుంటూరులో చేశారు. గుంటూరు టౌన్, తెనాలి టౌన్, టోటలీ అన్నీ కలిపి 13 కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది. టోటల్ ఓవర్ ద లాస్ట్ 420 grams ఆఫ్ గోల్డ్ వీళ్ళు స్నాచింగ్ చేయడం జరిగింది. దాంట్లో మనం ఇప్పుడు 390 gramsకి రికవరీ చేయడం జరిగింది. సో ఇట్ ఈస్ అరౌండ్ 32 lakhs. వీళ్ళు బోత్ శివసుబ్రహ్మణ్యం అండ్ వల్లేపు శ్రీను ఇద్దరికి కూడా ప్రీవియస్ కేసెస్ ఏమీ లేదు. వీళ్ళకి ఏంటంటే వీళ్ళిద్దరు కూడా 2017లో ఒక సినిమాలో కలుస్తారు. అప్పుడు నుంచి కూడా ఈ వల్లేపు శ్రీను అంటే ఆటో డ్రైవర్ ఎవరు ఉన్నారో శివసుబ్రహ్మణ్యం ఉన్నారో వాళ్ళ డ్రెస్ అన్ని స్టిచ్ చేయడానికి వల్లేపు శ్రీను దగ్గర ఇస్తుంటారు. ఇలాగా ఫ్రెండ్షిప్ పెరిగింది. అప్పుడు ఇద్దరికి కూడా అప్పులు ఉండడం, ఇది ఎలాగా తీర్చుకోవాలని చెప్పి ఆలోచించినట్టు అప్పుడు ఈ క్రైమ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎందుకు చెప్తున్నానంటే ఒక అనాలిసిస్, అంటే జనరల్లీ ఫ్యాక్ట్స్ మాత్రం చెప్పకుండా ఎలాగ ఒక క్రైమ్ అనేది ఎలాగ స్టార్ట్ అవుతుందంటే ఇలాగ స్టార్ట్ అయింది. దీంట్లో వాళ్ళు జనరల్లీ వీళ్ళు మోడస్ ఆపరెంట్ ఎలాగా చేస్తారంటే ఈవినింగ్ టైం అరౌండ్ 4 o'clock వస్తారు. దీంట్లో అఫెన్స్ చేసినవన్నీ కూడా టైలర్ వల్లేపు శ్రీను బైక్, జూపిటర్ బైక్ ఒకటి ఉంటాయి, దాంట్లోనే అఫెన్స్ చేశారు. తర్వాత ఆటో డ్రైవర్ మన ఆటో దాంట్లో అంటే వచ్చి మళ్ళీ ఆటోలో వెళ్ళిపోవడం, అలాగే చాలా డైవర్షన్ టాక్టిక్స్ వాడుతుంటారు. దానివల్ల ఫర్ ద పాస్ట్ 2.5 years కూడా వీళ్ళని మనం ట్రేస్ చేయలేకపోయాం. సో ఇప్పుడు ఈ నల్లపాడు అఫెన్స్ జరిగినప్పటి నుంచి ఆ అఫెన్స్ని బేస్గా పెట్టుకుని నల్లపాడు సిఐ అండ్ టీమ్ ఎస్డిపిఓ సౌత్, సిఐ నల్లపాడు అండ్ టీమ్ దీనికి కంటిన్యూస్గా ఒక టీమ్ని పెట్టేయడం వల్ల ఇది క్రాక్ చేయగలిగాం. ఇది కూడా మళ్ళీ గ్యాప్ పడిందంటే మళ్ళీ కష్టమైపోయింది. సో అదే వాళ్ళు సక్సెస్ ఫర్ ద పాస్ట్ 2.5 years. సో దిస్ ఈస్ ద కేసు. 390 grams వరకు మనం రికవరీ చేయగలిగాం. వీళ్ళకి ప్రీవియస్ అఫెన్సెస్ ఏమీ లేదు. సో దిస్ ఈస్ ద ఓవరాల్ పాయింట్. అంటే రీసెంట్ టైమ్స్లో మనం అడిషనల్ క్రైమ్స్ అండ్